తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పంటలకు సాగునీరును అందించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పట్టెడన్నం పెట్టే అన్నదాతలు జోలీ పట్టి భిక్షాటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో గోదావరి ఆయుకట్టు నుండి వచ్చే పంట కాలువకు గండి పడడంతో ఈ ఆయుకట్టు పరిధిలోకి వచ్చే 1250 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రైతులు తమ సొంత డబ్బులతో గండిని పూడ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఈ సమస్యను ఇరిగేషన్ అధికారుల దృష్టికి అప్పటి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తీసుకుని వెళ్లినప్పటికీ స్పందన లేదన్నారు. గండి పూడ్చేందుకు నిధులు సరిపోకపోతే రైతులంతా కలిసి భిక్షాటన చేసి గండి పూడ్పిస్తామని పలువురు రైతులు తెలియజేశారు. రేపూరు నక్కా శ్రీనివాసరావు నా పేరు. నేను జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ని. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది కాకినాడ డివిజన్ లో ఉన్న కొవ్వూరు గ్రామం దగ్గర లాకుల వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి 1250 ఎకరాల కాకినాడ రూరల్ మండలం అర్బన్ మేడలైన్ కలిపి కొవ్వూరు, రేపూరు, చీడిగా, అర్బన్ మొత్తం ఈ 1250 ఎకరాలకి కూడా ఈ కాలువ గుండానే వాటర్ వెళ్ళవలసిన అవసరం ఉందండి. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టిన ఆక్విడెంట్ ఎదర ఈ మధ్యకాలంలో కట్టిన అప్రోచ్ వాళ్ళు అయ్యి కూలిపోయి కాలువ గండి పడిపోయి ఎక్కడికైనా నీరు ఎదరికెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు పితానప్పన్న గారు, అభ్యుదయ రైతు అయినటువంటి ముమ్మిడి బ్రహ్మానందం గారు, ఇక్కడ రైతులు తలాటం బుజ్జి గారు, పాలిక శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు, బండారు వెంకటేశ్వరరావు గారు, అడపా కృష్ణ గారు, తోట వేణు గారు అందరూ కలిపి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వం వల్ల ఏ విధమైన ఫండ్స్ లేకపోవడం వల్ల మేము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఒత్తే చేయగలం కానీ ప్రస్తుతానికి మా వల్ల ఏమీ కాదని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగిందండి. కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి 1,50,000 సుమారు ఖర్చు అయ్యే గండికి అప్రోచ్ గోడలు మేము కట్టలేకండి సొంతంగా మేము రైతులు ఇస్తారా ఎవరో తర్వాత ముందుగా మేము నలుగురం కలిపి ఈ అమౌంట్ వేసుకుని 4 ట్రాక్టర్లు జేసీబీలు అయిపెట్టి సుమారుగా 100 నుంచి 120 ట్రాక్టర్లు మట్టేసి ఈ గండి పూడ్చడం జరిగిందండి. ప్రస్తుతానికి తాత్కాలికంగా దీన్ని పంటకి ఏర్పాటు జరుగుతుంది. కాకపోతే ఎదర మన రూరల్ మండల ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి సహకారంతో తొందరలోనే దీనికి గోడలు కట్టే ఏర్పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చేసి రైతులను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులందరికీ మేలు చేస్తారని మరీ కోరి కాకినాడ సూర్యరావుపేట వివేకానంద విగ్రహం రోడ్డులో భారీ వృక్షం నేలకూరింది. ఆ మార్గం గుండా వెళ్తున్న ఒక ఆటోపై ఈ చెట్టు పడడంతో ఆటో పాక్షికంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సిఐ రమేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. మన కుళాయి చెరువుకు ఆనుకున్నటువంటి ఎన్ టెంపుల్ టు మనకి టువర్డ్స్ బొమ్మకి వెళ్లే దారిలో ఒక పెద్ద రావి చెట్టు సడన్ గా పడిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదు. చిన్న ఆటోకి ఒక సీట్ ఒకటి కవర్ అయింది. ఇమీడియట్లీ మాకు వచ్చిన వెంటనే ఈ జనాలు ఇటు సైడ్ రానివ్వకుండా మొత్తం ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆకపోకుండా ఇమీడియట్లీ మా యొక్క డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం డైవర్షన్స్ చేసుకుని మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేస్తాము. వారు కూడా వర్క్ చేసి ఇమీడియట్లీ క్లియర్ చేసేస్తాము. ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా మేము ఇమీడియట్లీ క్లియర్ చేసేసి ట్రాఫిక్ ఇమీడియట్లీ రెగ్యులేట్ చేస్తాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం గేమ్ చేంజర్ లేటెస్ట్ షెడ్యూల్ కోసం హీరో రామ్ చరణ్ వైజాగ్ లో అడుగుపెట్టారు. వైజాగ్ విమానాశ్రయంలో రామ్ చరణ్ ల్యాండ్ అయిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 61,499 మంది భక్తులు దర్శించుకోగా 33,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి ఉండి ఆదాయం 3.04 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీకి పయనమయ్యారు. ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప్రారంభమైన G7 దేశాల వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. కేంద్రంలో వరుసగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. దీనిపైన హర్షం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. G7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధర, గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు తెలియజేశారు. ఈ సదస్సులో పాల్గొనే ఇతర నేతలతో భేటీ అయ్యేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారు. చంద్రబాబు కృషితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం.
కువైట్ అగ్ని ప్రమాద మృతుల్లో 3 ఏపీ వాసులు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 3 సజీవ దహనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.04 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.